వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్సీపీ నేతలు కొంతమంది భారీ ఝలకిచ్చారని, ఆ నేతలు జగన్మోహన్ రెడ్డికి ఒక లేఖను సంధించారని, ఆ లేఖలో పార్టీ తరపున పోరాడేందుకు తమకి కొంత సమయం కావాలని, అప్పుడే బయటకు వచ్చి పోరాడేటువంటి పరిస్థితి లేదు అంటూ ఆ లేఖలో స్పష్టంగా కరాఖండిగా వారు తేల్చి చెప్పారు అనేటువంటి విషయాన్ని ఇప్పుడు సోషల్ మీడియాలో కొంతమంది సర్క్యులేట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో అసలు వైఎస్ఆర్సీపీలో అంతర్గతంగా ఏం జరుగుతుంది అనేది మనం విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సూర్యదేవర లత గారు. లత గారితో మాట్లాడదాం. లత గారు నమస్తే అండి. నమస్తే. వైసీపీ నాయకులు కొంతమంది వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి భారీ ఝలకిచ్చారని, వారు జగన్మోహన్ రెడ్డికి ఒక లేఖ రాశారని, ఆ లేఖలో పార్టీ తరపున పోరాడేందుకు కొంత సమయం కావాలి, అప్పుడే బయటకు వచ్చి పోరాడేటువంటి పరిస్థితి లేదు అంటూ కరాఖండిగా తేల్చి చెప్పినట్లుగా ఆ లేఖలో సారాంశంగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఏంటి ఆ వార్తల్లో అసలు వాస్తవం ఉందా? ఏం జరుగుతుంది అసలు వైఎస్ఆర్సీపీలో? అంటే మనం గత కొద్ది రోజులుగా చూస్తూనే ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి చాలాసార్లు తను ధర్నా చేయాలనుకున్నా పెండింగ్ అవుతుంది. నేను ఫీజు రీఎంబర్స్మెంట్కి నేను ధర్నా చేస్తాను అన్నాడు. ఎన్నిసార్లు పెండింగ్ పెట్టాడు? మళ్ళీ గడప గడపకి జగన్ అని చెప్పి ఓ ప్రోగ్రామ్ అని అన్నాడు. అది జనవరి తర్వాత అన్నాడు, పండగ తర్వాత అన్నాడు. ఇట్లా ఎన్నిసార్లు పలు దఫాలు పెండింగ్ పడుతూనే వస్తుంది. ఇంకా ఇవన్నీ చెప్తున్న తర్వాత కూడా ఆయన దగ్గర నుంచి నాయకులు కొంతమంది జంప్ అయిపోవటం, వైసీపీ నుంచి వదిలి జనసేన కానీ ఎవరికి ఎక్కడ అవకాశాలు దొరికితే ఆ పార్టీలకు వెళ్ళిపోవటం. మళ్ళీ ఇంకా ఇప్పుడు విజయసాయిరెడ్డి లాంటి గారు వాళ్ళు ఎవరైతే పార్టీలో అంటే పార్టీ పెట్టే టైంలో ఎవరైతే ఉన్న నాయకులు ఏటూగా ఆయన, అంటే జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత ఆయనే పార్టీని దగ్గరుండి నడిపించారు, అలాంటి వ్యక్తి కూడా వెళ్ళిపోవటం కానివ్వండి. ఇవన్నీ చూస్తూ ఉంటే ప్రజల్లోకి వెళ్ళేటప్పటికి వీళ్ళకే ఒక స్థిరమైన ఇది లేదు. సో వీళ్ళు వచ్చి ఏం చెప్తారు, ఏం చేస్తారు? సో ఇంకా అది కూడా కాకుండా వీళ్ళు గత 5 ఏళ్ళ ఫెయిల్యూర్స్ ఉన్నాయి కదా, దీనికి ప్రజల్లోకి వెళ్ళినప్పుడు దానికి సమాధానం ఏం చెప్తాం? ఇప్పుడు లోకల్ క్యాడర్ ఉంటుందండి. లోకల్ క్యాడర్కి ఇప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఉంది, ఎక్కడైనా వాళ్ళు సరిగా చేయలేదనో, వాళ్ళు ఎక్కడైనా స్పందించలేదనో, గవర్నమెంట్ సరిగా వర్క్ చేయలేదన్నప్పుడు ఎవరికైనా అవకాశం అనేది ఉంటుంది. అక్కడ అలాంటి అవకాశాలు ఎక్కడా దొరకట్లేదు. సో ఉన్న నాయకులు ఉండట్లేదు. సరే, ఇప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళి ఏం చెప్పుకుంటాం? ఇప్పుడు వాళ్ళకి చెప్పుకోవడానికి ఏదో ఒకటి ఉండాలి. సార్, నేను నాయకుడు వచ్చేస్తున్నాడు కాబట్టి మేము ప్రజల్లోకి వచ్చేస్తామంటానికి కుదరదు కదా. సో అది వాళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ ప్రజా వ్యతిరేకత లేదు. ప్రజల్లో ఇప్పుడు ఏదైనా ఒక వ్యతిరేక భావం ఎక్కడైనా ఉంది అని అనుకుంటే సో ఖచ్చితంగా వాళ్ళకి స్కోప్ ఉంటుంది. ఎవరికైనా పార్టీకి, ఏ పార్టీకైనా, అంటే అపోజిషన్ పార్టీగా అని జగన్మోహన్ రెడ్డి చెప్పుకుంటున్నాడు కాబట్టి, నాకు ఇంత పర్సంటేజ్ ఓట్ బ్యాంక్ ఉందని చెప్పుకుంటున్నాడు కాబట్టి ఆయనకు ఒక స్కోప్ ఉంటుంది. అక్కడ ప్రజా వ్యతిరేకత ఎక్కడా లేదు. అదే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? ఆయన 5 సంవత్సరాలు అధికారం వస్తే ఇంకా నేనే రాజుని అన్న లెవెల్లో ప్రజా దర్బార్ని కూలగొట్టినప్పుడు ప్రజా ఆగ్రహం తెలిసింది. అది ఎవరైనా కూడా మాట్లాడారు, ఎందుకు కూలగొట్టాడు, అది వేరే విధంగా వాడుకొని ఉండొచ్చు కదా, సో దాన్ని కూలగొడితే లాభం ఏంటి అనేది ప్రజల్లో ఒకటి ఆకర్షించింది. ఇంకోటి 3 రాజధానులు అన్నారు. సో దాంతో తీవ్రంగా స్టార్ట్ అయింది. అలా ప్రజా వ్యతిరేకతగా ఉన్న ఇదే అంశాలు ఎక్కడైనా దొరికినప్పుడు వాళ్ళకి ఆ స్కోప్ ఉంటుంది. ఆ స్కోప్ వాళ్ళకి దొరకట్లేదు. అది వాళ్ళ నాయకులు ఖచ్చితంగా చెప్తున్నారు. నువ్వు బయట వస్తావని చెప్పి నువ్వు ధర్నాలు చేయమంటావంటే మేము చేయలేము, క్యాడర్ రావాలి, ఎవరినైనా పిలిచడానికి వెళ్ళినప్పుడు మనం దేనికోసం చేస్తున్నాం అనేది వాళ్ళకి చెప్పాలి కదా. ఇప్పుడు కార్యకర్తలకే కానివ్వండి, ప్రజలకే, ప్రజల్లోకి ఒకటి తీసుకెళ్ళాలి, ఒక అంశాన్ని తీసుకెళ్ళాలి అని అనుకున్నప్పుడు కరెక్ట్గా ఒక పాయింట్ ఏది దొరకలేదు. సో అది లేదు కూడా. అందుకని వాళ్ళకి ఎవరికి కూడా దాని మీద అంటే నువ్వు వస్తే మేము రావాల్సిన అవసరం లేదన్నట్టు కరాఖండిగా చెప్పినట్టే కనపడుతుంది ఇక్కడ. ఓకే, అంటే ఇంతకీ వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు అంటూ కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆ నాయకులు ఎవరు జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు, ఎవరు జగన్మోహన్ రెడ్డికి భారీ ఝలకిచ్చారంటే ఏం చెప్తారు? అంటే ఇక్కడ గుంటూరుకు సంబంధించిన నాయకులే కానివ్వండి, గోదావరి జిల్లాకి సంబంధించిన కొంతమంది నాయకులు, వాళ్ళకందరికీ ఏంటంటే ఇక్కడ వ్యతిరేకత ఉంది అనేది చెప్తున్నారంట. అంటే ఇక్కడ వ్యతిరేకత ఉంది, మనం స్టార్ట్ చేద్దాం అంటున్నారంట. వాళ్ళు మాటలు విని ఆయన దెబ్బతిన్నాడు అనేది మిగతా రాష్ట్రం మొత్తం మీద ఉన్న నాయకులు
ఆలోచన. అంటే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చింది, దాన్ని మనం మనకు అనుకూలంగా మలుచుకుందాం అంటూ జగన్మోహన్ రెడ్డి మొన్న అంటే ఆయన లండన్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఇప్పుడు పార్టీ నేతలతో సమావేశమై వాళ్ళందరికీ కూడా ఆ, ఆయన హితవు పలికినటువంటి నేపథ్యంలో వారందరూ కూడా కరాఖండిగా తేల్చి చెప్పేశారు. అంటే మా ప్రాంతాల్లో మేము ఇప్పుడే బయటకు వచ్చి పార్టీ తరపున పోరాడే పరిస్థితి లేదు, మాకు కొంత సమయం కావాలి అని అడిగినట్లుగా కూడా తెలుస్తూ ఉంది. ఇంతకీ అంటే తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు ఈ ఈ ప్రాంతాల్లో నేతలే ఇలా భయపడుతున్నారా, లేదంటే అసలు ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి వైసీపీ నాయకులు కూడా బయటకు వచ్చి వారు పార్టీ తరపున పోరాడేందుకు భయపడుతున్నారా అంటే ఏం చెప్తారు? ఆయన లండన్ వెళ్ళి వచ్చిన తర్వాత నియోజకవర్గాల వారీగా సమీక్ష పెట్టాడా, లేకుంటే పార్లమెంట్ జిల్లాల వారీగా రప్పించుకొని సమీక్ష పెట్టాడా తెలియదు. కానీ సరే, ఆయనకి చెప్పిన వాళ్ళు రాంగ్ ఫీడింగ్ ఇచ్చారనేది మిగతా వాళ్ళ వాదన. కొంతమంది లేదు, వ్యతిరేకత వచ్చింది, మనం స్టార్ట్ చేద్దాం అనేటట్టు ఆయనకి రాంగ్ ఫీడింగ్ ఇచ్చారు, సో అది కరెక్ట్ కాదు, మీరు ఆలోచన విధానం కరెక్ట్ కాదు, ప్రజల్లో ఎలాంటి వ్యతిరేకత లేదు అని బహిరంగంగానే వాళ్ళు రాము కానీ కరాఖండిగా, అంటే ఇప్పుడు ధర్నా పెడితే యూజ్ లేదు, మేము ఇప్పుడు ప్రజల్లోకి రాము అని అయితే ఖచ్చితంగా చెప్పడంతో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తలపట్టుకోవడం అయింది. ఏం చేయాలి, ప్రజల్లోకి ఈ 5 ఏళ్ళు కూడా ఎలా వెళ్ళగలగాలి. సో ఇప్పుడు ఎక్కడో ఒక చోట హోప్ అనేది రావాలి వాళ్ళకంటే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎక్కడో ఒక చోట వాళ్ళు అనుకునేది చేయలేకపోతే అప్పుడు వీళ్ళకి ఆ ఛాన్స్ అనేది వస్తుంది. ఇప్పుడు రేపు పొద్దున అసెంబ్లీ సెక్షన్స్ నడుస్తాయి, అక్కడికి కూడా వచ్చి జగన్మోహన్ రెడ్డి ప్రజల కోసం వచ్చి అక్కడ ఏమీ మాట్లాడు, వాళ్ళకి ఇచ్చే టైంలో ఎంతో టైం ఉంటుంది, అక్కడ ఏదైనా అడగటానికి అవకాశం ఉంటుంది, స్కోప్ ఉంటుంది. అక్కడ కూడా వచ్చి మాట్లాడినప్పుడు నువ్వు ప్రజల్లో వెళ్ళి ఏం మాట్లాడతావు? నీకు ఇచ్చిన అవకాశాన్ని నువ్వు ఒక ఎమ్మెల్యేగా నువ్వు పాటించాల్సిన పద్ధతులు ఏమైనా ఉంటే అవి ఖచ్చితంగా నువ్వు ప్రజా సమస్యల మీద నువ్వు ఒకటి వాయిస్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అసెంబ్లీకి రాని వ్యక్తి నువ్వు ప్రజల్లోకి వెళ్ళి పోరాడతాను, నేను గడప గడపకి జగన్ వస్తాను, మీ ఇంటికి వస్తాను, మీ ఇంట్లో టీ నీళ్ళు తాగుతాను, మీ గడప గడపకి తిరుగుతానంటే ఎవడని నమ్ముతాడు? నీకు వచ్చిన అవకాశాన్ని నువ్వు అడగాల్సిన ప్లేస్లో నువ్వు అడగలేకపోతున్నావు. నీ సొంతం దానికి వెళ్ళి కక్షపూరిత రాజకీయ, ఇప్పుడు నువ్వు ఢిల్లీ వెళ్ళినప్పుడైనా సరే అక్కడ మనం చూసాం, ఆయన ఓన్లీ రెడ్ బుక్ గురించి మాట్లాడతాడే కానీ ఇంక వేరే ఏదైనా అంశం దొరికిందా అక్కడ? లేదు. అంటే ఎప్పుడూ కూడా రెడ్ బుక్లో నా పేరు ఉందేమో, నా అవినీతి అంతా బయట వస్తుంది, అంతకే అదే ఆయన బాధ. ఓకే, గతంలో 5 ఏళ్ళు సీఎంగా ఉన్నప్పుడు కూడా ఆయన బాధ ఏంటి? మోదీ గారిని కలవాలన్నా వెళ్ళినా ఏంటి, ఆయన కేసుల గురించో వెళ్ళటమే జరిగింది. కానీ రాష్ట్రానికి నిధుల కోసం అట్లా నువ్వు ఉన్న 5 ఏళ్ళు నువ్వేం చేయలేదు. ఇప్పుడేమో నువ్వు గడప గడపకి వెళ్తానంటావు, నేను ఎవడు నీ వెనకాల మేము రావడానికి ఆర్థికంగా ఉండాలి, నువ్వేమీ ఖర్చు పెట్టు, నువ్వు లక్షల కోట్లు సంపాదించినా ఇక్కడ ఆర్థికంగా నష్టపోయేది మళ్ళీ ఆ నాయకులే. కాబట్టి అది కూడా వాళ్ళ కేడర్ కూడా వాళ్ళు నిలుపుకోవటానికి చాలా కష్టపడుతున్నారు. ఉన్న కార్యకర్తలే వాళ్ళు వెళ్ళిపోతున్నారు, నాయకులు వెళ్ళిపోతున్నారు, వాళ్ళ నాయకులను నిలుపుకోవడానికి వాళ్ళ కష్టంగా ఉంది. సో ఈ తరుణంలో ఈయన పెట్టి మళ్ళీ మాకు ఇబ్బందులు ఎందుకని వాళ్ళు కరాఖండిగా నువ్వు పెట్టద్దు, మేము రాము, ఇప్పుడు కరెక్ట్ కాదు అని చెప్పి వాళ్ళు తేల్చి చెప్తున్నారు. ఓకే, ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.